హాయ్ హలో నమస్తే, నేను మీ సత్యం డైరంగుల. వెల్కమ్ బ్యాక్ టు సత్యం వ్లాగ్స్. ఈ రోజు నేనైతే మూవీ షూటింగ్ అయితే వచ్చానండి కడపకి. మూవీ పేరు అయితే ఎంత చిత్రం కదా, అందుకే షూటింగ్ ఎంత చిత్రంగా ఉంటుందో చూడడానికి వచ్చానండి. మూవీ షూటింగ్ ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా చిత్రంగా అనిపించిందండి. ఇక్కడ చూసినట్లయితే ఇదే షూటింగ్ లొకేషన్ అండి. ఇక్కడైతే ఒక చిన్న ఫైట్ సీన్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ హీరోకి కూడా మేకప్ చేస్తున్నారు. హీరోని ఇలా మానిటర్ లో చూడగానే నాకైతే కిరణ్ అబ్బవరం గారు అయితే గుర్తొచ్చారండి. సేమ్ చూడడానికి అలానే అనిపించాడు. ఇక్కడ చూసినట్లయితే మన డిఓపి సంతోష్ భయ్య అయితే చాలా కష్టపడుతున్నాడు. నార్మల్ గా షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేస్తుంటాం కానీ ఇంత కష్టం అయితే లేదండి షార్ట్ ఫిల్మ్స్ లో. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ లో అయితే ఇంత పెద్ద పెద్ద కెమెరాలు అయితే యూస్ చేయమండి మనం. ఇక్కడ యూస్ చేసే కెమెరా వచ్చేసి రెడ్ కెమెరా అండి. సో దీని కాస్ట్ కానీ క్వాలిటీ కానీ చాలా ఎక్కువగానే ఉంటుందండి మిగతా కెమెరాలతో పోల్చుకుంటే. మొత్తానికి లొకేషన్ లో అయితే షూటింగ్ అయిపోయిందండి. మనం నెక్స్ట్ లొకేషన్ అయితే వెళ్తాం. ఈ హైవే రోడ్ చూడగానే నాకైతే డౌట్ వచ్చిందండి, ఇది కడపేనా అనేసి. ఇక్కడ ఈ విగ్రహం చూస్తానే నాకు కన్ఫర్మ్ అయిందండి మనం ఇంకా కడపలోనే ఉన్నాం అనేసి. సో ఇక్కడ చూసినట్లయితే మన హీరో జగదీష్ గారండి. ఇతని వల్ల నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది. సో థ్యాంక్స్ టు హిమ్. సో ఫైనల్లీ మనమైతే నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ చూసినట్లయితే డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ గారు, యాక్టర్లు, కో అసిస్టెంట్లు అందరూ చాలా మంది ఉన్నారండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనమైతే మేకప్ అయితే వేసుకుంటామండి, ఎందుకంటే నెక్స్ట్ మన షాట్ ఉంది కాబట్టి. సో మేకప్ వేసుకున్న ఫస్ట్ టైం కానీ నాకైతే ఈ ఫీల్ చాలా బాగుందండి, ఎందుకంటే నేను ఎప్పుడు మేకప్ వేసుకోలేదు. సో మనకు చాలా హ్యాపీగా ఉందండి ఇలా మేకప్ వేసుకుని ఇలా చేయడం అనేది. కానీ వాళ్ళకి తెలియని మ్యాటర్ ఏంటంటే మనకు ఎంత మేకప్ వేసుకున్నా మన కలర్ అయితే మారదని వాళ్ళకి తెలియదండి. సో మనకు తెలుసు కాబట్టి మనం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మొత్తానికి షూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్టర్ సార్ అయితే మొత్తం అంతా చెక్ చేసుకుంటున్నారండి క్లిప్లన్నీ. మొత్తానికి ఈ రోజు అయితే షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయేసరికి సన్ కూడా బాయ్ చెప్పేశాడు మాకు. సో మేము కూడా బాయ్ చెప్పేసాము. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు మీరు కూడా మాకు బాయ్ చెప్పేసండి. సో బాయ్ చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.